భక్తి అనగా ఓ మాటలో చెప్పాలి అంటే, ఓ మనిషి దేవుడు దేవునికి మనిషి దగ్గర అవ్వడమే భక్తి. భక్తి యొక్క నిర్వచనం ఏమిటి అంటే, ఓ మనిషి తాను నమ్మిన లేక తాను సృష్టించిన దేవునికి దగ్గరగా జీవించడమే భక్తి. ఈరోజు మనం భక్తి గురించి మాట్లాడుకుందాం. మామూలు భక్తి కూడా కాదు. దైవ భక్తి అంటే ఏమిటో ఈ వారం మనం భక్తి అనేది మన మనిషిని దేవునికి దగ్గర చేసేది. దేవునికి దగ్గరగా ఉండాలని మనిషి తాపత్రయపడేదే భక్తి. లేక మనిషి బ్రతుకు మార్చుకొని దైవత్వం యొక్క రుచి చూసి దేవునికి దగ్గరగా జీవించేది భక్తి. ఈరోజు ఈరోజు మనము దైవ భక్తి అంటే ఏంటో కొన్ని విషయాలు దైవ భక్తికి సంబంధించిన కొన్ని మాటలు మాట్లాడుకుందాం. భక్తి ఎన్ని రకాలుగా ఉంటుందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనకున్న సమయాన్ని బట్టి. మీకు ఒక వాక్యాన్ని చదివిస్తాను రండి. దైవ భక్తి గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది? దైవ భక్తి మనిషికి ఏ రీతిగా లాభకరంగా ఉంది, ఉపయోగకరంగా ఉందో కొన్ని విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం రండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. 7-8 వచనాలు 4వ అధ్యాయము మొదటి తిమోతి పత్రిక. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమగును. చాలండి. ఈ 2 వచనాల సారాంశం చాలా ఉన్నతమైనది, చాలా గొప్పది. ఓ మనిషిని దేవునికి దగ్గర అవ్వడానికి కావలసిన భక్తి ఎలా చేస్తే ఆ మనిషికి ఆ భక్తి వలన ఉపయోగకరమో, ఆ భక్తి వల్ల దేవుడు ఆ మనిషిని ఏ రీతిగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడో చెప్పబడే 2 సారాంశాలు ఇక్కడ మనం చూస్తాం. సరే, భక్తి అంటే మనకు 3 సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఏంటి 3 సందర్భాలు అంటే, ఒకటి ఒకటి భక్తి అనగానే కొంతమందికి ఆనందం. భక్తి అనగానే కొంతమందికి బాధ. భక్తి అనగానే కొంతమందికి హేళన. 3 తెగలను 3 గుంపులను మీకు చూపిస్తున్నారు. భక్తి అంటే కొంతమందికి ఆనందం. ఎందుకంటే నేను భక్తి ఇలా చేయడాన్ని బట్టి నాకు ఈ కార్యం జరిగింది, ఈ అద్భుతం జరిగింది, నాకున్న వాటిని దేవునికి ఇవ్వడం ద్వారా, లేక నా జీవితాన్ని దేవునికి ఇవ్వడం ద్వారా, లేక నా బ్రతుకును మార్చుకోవడం ద్వారా, నేను భక్తి చేయడం ద్వారా నా బ్రతుకు మారింది అని చెప్పుకునేవారు కొంతమంది. కొంతమంది నేను భక్తి చేస్తున్నాను కానీ నా దేవుడు నాకేమీ ఇవ్వలేదు, భక్తి చేస్తున్నాను నాకు వేదనే మిగిలింది, నేను భక్తి చేస్తున్నాను నేను అన్నీ విడిచిపెట్టాను నాకు శ్రమలు ఎక్కువైపోతున్నాయి అనేవారు కొంతమంది. భక్తి చేస్తున్నాను కానీ నేను భక్తి చేయడం ప్రారంభించిన ఆ క్షణం నుండి నాకు అనేక రకాలైన ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. నేను భక్తి చేద్దామని దేవునిలోనికి వస్తే, భక్తి చేద్దామని దేవుని నమ్ముకుంటే నాకేంటండి ఇన్ని బాధలు వచ్చినాయి, ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని వేదనలు వచ్చినాయి, ఇన్ని శోధనలు వచ్చినాయి, నేను తేరుకోలేకపోతున్నాను. అసలు నేను చేసే భక్తి నిజమైన భక్తేనా? నేను చేసే భక్తి దేవుడు అంగీకరిస్తున్నాడా? చివరికి ఆ భక్తి బాధ ఎలా వస్తుందంటే, దేవుడు అన్నవాడు ఉన్నాడా? దేవుడు ఉంటే నాకెందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి, దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఇన్ని శోధనలు వస్తున్నాయి అని భక్తిని బాధను మిగిల్చేవారు కొంతమంది. ఆ భక్తి చేసే విధానంలో బాధపడేవారు మనస్తత్వం ఇలాగే ఉంటది. నేను భక్తి చేస్తున్నాను కానీ నాకు బాధగానే ఉంది, నాకు ఏ మేలు జరగలేదు, నాకున్న బాధ పోలేదు, నాకున్న కష్టం పోలేదు, నాకున్న వ్యాధి పోలేదు, నాకున్నటువంటి
సమస్యలు పోలేదు. సమస్యలు పోవడానికి బదులుగా ఇంకా అనేక సమస్యలు ఎక్కువవుతున్నాయి. శ్రమ మీద శ్రమ, వేదన మీద వేదన ఎక్కువవుతుంది అని బాధపడేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఓ మాట చెబుతాను, మర్చిపోకండి. నీవు నిజమైన భక్తి చేసేటప్పుడు, దేవునికి ఇష్టానుసారమైన భక్తి జీవితం కలిగి ఉన్నప్పుడు, నీకు శ్రమలొచ్చినా, వేదనలొచ్చినా, ఆ శ్రమల వేదనల్లో నుండి నీ దేవుడు నిన్ను విడిపించే విధానం ఉంటది చూడండి. అది భలే అద్భుతంగా ఉంటుంది. నీవనుకుంటావు, అయ్యో నాకు ఈ బాధ అనిపించినప్పుడు దేవుడు అంటాడు, నీవు నీతిగా యథార్థంగా ఉన్నావు కదూ, నీకు బాధ ఎక్కువైందా, నువ్వు బాధపడకు, నువ్వు నీతిగా జీవిస్తున్నావు కాబట్టి నీకున్న ప్రతి శ్రమ నుండి, సమస్య నుండి నేను నిన్ను తప్పిస్తాను అంటాడు ఆయన. కీర్తన భాగములో ఈ మాటను మనం చదవగలుగుతాం. నీతిమంతునికి కలుగు ఆపదములు అనేకములు, అయినను వాటన్నిటి నుండి యెహోవా దేవుడు, నీవు సేవిస్తున్న యేసు క్రీస్తు ఆ శ్రమలన్నిటి నుండి తప్పించడానికి సమర్థుడు. ఇప్పుడు నీవు నిజమైన దైవ భక్తి చేసేటప్పుడు, నీ భక్తిని చాలా శ్రద్ధగా చేసేటప్పుడు మూడవ గుంపు ఉంటుంది. ఈ గుంపు ఏంటంటే భక్తిని చూసి హేళన చేసేవారు. హేళన చేసే గుంపు ఈ గుంపు. వారు భక్తి చేయరు, చేసే వారిని హేళన చేస్తారు. వారు ప్రార్థనలు చేయరు, చేసే వారిని హేళన చేస్తారు. వారు వాక్యాలు చదవరు, ప్రభువుని సేవించరు, ప్రభువుని ప్రకటించరు. వారు జీవితాన్ని మరుచుకొని వారి బ్రతుకును విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, మోసాన్ని విడిచిపెట్టి మందిరానికి వెళ్ళి ఆరాధిస్తుంటే వారిని హేళన చేస్తారు. నువ్వు ఆ మతంలో కలిసిపోయావా? నీవు ఆ హల్లెలూయా దేవుణ్ణి నమ్మేసుకున్నావా? నీవు స్తోత్రం స్తోత్రం అంటూ వెళ్ళిపోయావా? నీవు భక్తి చేస్తున్నావు, నీ భక్తి వల్ల నీకేమొచ్చింది? నీవు భక్తి చేస్తున్నావు, నీ భక్తి వల్ల నీకు ఏమి ఒరిగింది అని అడిగేవారు కూడా లేకపోలేదు. నీవు భక్తి చేసేటప్పుడు అనేకులు నిన్ను హేళన చేసిన, అనేకులు నిన్ను అవమానపరిచిన, అనేకులు నీవు తోనులాడినా, నీ భక్తి నిన్ను సృజించిన నీ దేవునికి దగ్గరగా మలుస్తున్నప్పుడు చుట్టూ ఎంత మంది మాట్లాడినా, ఎంతగా నిన్ను బాధించినా, ఎంతగా నిన్ను వేదనకు గురి చేసినా ఆ మాటలు పట్టించుకోకుండా ఓ ఏనుగు రోడ్డంట అలా వెళుతూ ఉంటే ఓ 10 కుక్కలు వచ్చి మరుగుతూ ఉంటే ఆ ఏనుగు చలనం లేకుండా ఉంటది. కనీసం మరుగుతున్న కుక్కల వైపు కూడా ఇలా చూడదు. తన పనేదో తను చూసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓ క్రైస్తవుడా, నీవు నిజమైన భక్తి చేస్తూ ఉంటే ఆ ఏనుగు వలె అలా నడిచి వెళ్ళిపోతావు. ఎంతమంది నిన్ను అవమానపరిచినా, నీవు చేస్తున్న భక్తిని చూసి హేళన చేసినా నీవు భయపడవు, బాధపడవు, దిగులు పడవు. నీవు ధైర్యంగా జీవిస్తావు, ఆనందంగా వెళ్ళిపోతావు. ఎందుకంటే నీకంటూ ఓ గురువు ఉంది, నీకంటూ ఓ నిర్దిష్టత ఉంది, నీకంటూ ఓ ఆలోచన ఉంది, నీకంటూ నడిపించే ఓ మార్గదర్శి సుక్కాని అయినటువంటి దేవుడు నీ ముందున్నాడు. ఆ దేవుణ్ణి చూస్తూ నువ్వు వెళ్ళిపోవాలి తప్ప వెనక ఎంతమంది నిన్ను అవమానపరిచినా, ఎంతమంది నిన్ను తోలనాడాలని చూసినా, ఎంతమంది నిన్ను హేళన చేయాలని చూసినా నీవు అదరక బెదరక ధైర్యంగా నీ భక్తిని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఇప్పుడు నేను 3 తెగలను, 3 గుంపులను చూపించాను. భక్తిని చూసి ఆనందించేవారు, భక్తి చేసి బాధపడేవారు, భక్తి చేసే వారిని చూసి లేక భక్తిని బట్టి ఆ భక్తి చేసే వారిని హేళనగా మాట్లాడేవారు. 3 మనుషులను, 3 గుంపులను చూపించాను. నీవు ఏ గుంపులో ఉన్నావో మనం చదివిన వాక్య భాగం ఏం చెబుతుందంటే, నీ భక్తి జీవితం నీకు ఉపయోగకరంగా ఉందా లేదా అని చూడు. మనం చదివిన వాక్య భాగం యొక్క సారాంశం అదే. నీవు చేస్తున్న భక్తి జీవితం నీకు ప్రయోజనకరమేనా, నీకు ఉపయోగకరమేనా, నీకు లాభకరమేనా అని చెబుతుంది. మనము దేవునికి ఉపయోగకరమైనటువంటి ప్రయోజనకరమైన భక్తి జీవితం కలిగి ఉండాలంటే మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయండి. ఆ పనులు మనం చేయగలిగితే దేవునికి ఇష్టమైన, దేవుడు మెచ్చుకోగలిగిన దైవ భక్తి మనలో సార్థకమవుతుంది, మనకు ఉంటుంది. ఆ భక్తిని చూసి
దేవుడు సంతోషించే రీతిగా ఉంటుంది. చూడండి, దేవునికి ఇష్టమైనటువంటి దైవభక్తి చేయడానికి మనం చేయాల్సిన కొన్ని పనులను చూపిస్తాను. మనం చదివిన ఆ 2 వచనాల సారాంశం నుండి. చూడండి, 4వ అధ్యాయము 1 తిమోతి పత్రిక 7వ వచనం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. చెప్పండి ఏంటి? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి. నీ భక్తి జీవితానికి మొట్టమొదటిగా నీవు చేయాల్సిన పని ఏమిటంటే ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి. మామూలు ముచ్చట్లు కాదు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. ఎందుకు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అని దేవుడు ఈ వాక్యంలో రాయించారంటే, ఓ నలుగురు స్త్రీలు కూర్చున్నా, ఓ నలుగురు మనుషులు కలిసి ఉన్నా అక్కడ పవిత్రతకు చోటు ఉండదు, అపవిత్రతకే చోటు ఎక్కువ ఉంటది. నా మాట మీకు అర్థమైంది? ఓ నలుగురు మనుషులు కూర్చుని మాట్లాడుకుంటుంటే అక్కడ అపవిత్రకరమైన మాటలే, పదజాలాలే వస్తాయే తప్ప ప్రయోజనకరమైనది రాదు. ప్రయోజనకరమైన మాటలు ఉండవు. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమంటారంటే, అధికమైన మాటల్లో దోషం ఉండక మానదు. నీవు అధికంగా మాట్లాడితే ఆ మాటల్లో దోషమే తప్ప అందులో మంచి అనేది ఏమీ ఉండదు. నీవు మొదటిగా నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి అంటే, నీ భక్తి జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అంటే, నీవు చేస్తున్న భక్తి జీవితం దేవునికి ఇష్టమైనదిగా, అది ప్రయోజనకరముగా ఉండాలి అంటే, నీవు అపవిత్రమైన మాటలు నీ నోటంట రాకుండా చూడండి. నీ నోటిని అదుపు చేసుకున్నప్పుడు, అపవిత్రమైన మాటలు రాకుండా నీవు కాచుకున్నప్పుడు నీ భక్తి జీవితం చాలా ప్రయోజనకరంగా మారుతుందండి. అపవిత్రమైన మాటలు మన నోటంట వస్తే మన భక్తి జీవితం దేవునికి ఇష్టమైనది. అపవిత్రమైన మాటలు మనం వల్లించేటప్పుడు, అపవిత్రమైన సంభాషణ మన నోటంట వచ్చేటప్పుడు, మనకు తెలిసిన వ్యక్తి గురించి కానీ తెలియని వ్యక్తి గురించి కానీ ఏదైనా తెలియని మాట మాట్లాడుకునేటప్పుడు అతని గురించి ఉన్న మాట మాట్లాడకుండా అపవిత్రమైన మాటలు ఏమైనా వస్తే మన భక్తి జీవితం వ్యర్థమైనదే. ఉపయోగకరమైన భక్తి జీవితం కాదండి, మేలుకరమైన భక్తి జీవితం కాదండి. నా స్నేహితులారా, అడుగుతున్న ఈ రాత్రికాల సమయంలో మన నోటంట వచ్చేది ఆ సంభాషణ అపవిత్రమైన సంభాషణేనా, లేకపోతే పవిత్రమైన మాటలేనా, లేకపోతే మనిషిని బాధ పెట్టి దేవుడు నీ భక్తిని శంకించి నీ భక్తి ఎలాంటి భక్త అని చెప్పే రీతిగా మారిపోయే మాటలా? ఎలా ఉంది మన భక్తి జీవితం? ఆలోచించి. మన భక్తి జీవితం ప్రయోజనకరంగా మారాలి అంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకూడదు. ఓ నలుగురు మనుషులతో చేరి, నలుగురు స్నేహితులతో చేరి, నీ ఇంటి వారితో, పక్క వారితో, ఎదురింటి వారితో చేరి నీకు తెలియని లేక నీ దగ్గర లేని ఒక మనిషి గురించి మాట్లాడుతున్నావంటే అది అపవిత్రమైన సంభాషణ, అపవిత్రమైన మాటలు. ఆ మాటలు వలన నీ భక్తి జీవితము దివాలా తీస్తుంది, నీ భక్తి జీవితం నరకానికి దారి తీస్తుంది. నీ భక్తి జీవితం వల్ల నీవు నరకానికి వెళ్ళిపోతావే తప్ప అపవిత్రమైన మాటల వల్ల నీవు మేలునైతే కొని తెచ్చుకోలేవు. నీ భక్తి జీవితం నీకు మేలు చేసేదిగా ఉండాలి అనుకుంటే మొదటి విషయం, అపవిత్రమైన మాటలు మన నోటంట వల్లించుకుంటగా చూడాలి. అపవిత్రమైన మాటలు మనలోనికి రావడం. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, అడుగుతున్నాను ఈ రాత్రికాల సమయంలో అపవిత్రమైన మాటలు ఏమైనా మాట్లాడుతున్నాను? మన భక్తి జీవితం దేవునికి ఇష్టతరముగా ఉండాలి అంటే అపవిత్రమైన మాటలు మన నోటంట రాకూడదు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మనం పెట్టుకోకుండా మనము బహుజాగ్రత్తగా మన నోటిని, మన పెదాలను కాపాడుకుని మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటే ఎంత బాగుంటుంది.